దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమందులో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యం నుండి కీర్తన గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 53వ కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. 53వ కీర్తన చదువుతుండగా మనమందరం కూడా ఐక్యపడతాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడనూ లేడు. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడిపై వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. చాలు, చదవబడిన లేఖనం ప్రభుత్వం సన్నిధిలో దీవించును గాక. మరి ఈ దినం లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయున్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లుగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చాలండి, చదువుబడిన లేఖనము ప్రభు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా యేసు ప్రభువా, జీవం గల మా గొప్ప దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల పునరుద్ధాన దినమందు తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ జనవరి 16వ తేదీన ఈ పునరుద్ధాన దినమందు నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశాన్ని, మిమ్మల్ని పాడి కొనియాడి నీ నామాన్ని గణపరుచుకునే గొప్ప కృపనిచ్చావు తండ్రి. ఈ సమయమందు దేవా నాయన నీ వాక్యము నాయన మేము చదివి ఉన్నాం ప్రభువ. ఈ గ్రంథమందు మేము పేజీలు తిప్పగలం కానీ ప్రభువ, ఈ గ్రంథంలోని మాటలు వివరించగలిగిన వాడు నీవు మాత్రమే ప్రభువ. ఏ మానవుడు నీ మాటలు వివరించలేడు ప్రభువ. ఎందుకంటే ఆ శక్తి సరిపోదు నాయన. నీ వాక్యములకు నీవే సొంత అనువాదకమైన దేవుడు ఉన్నావు తండ్రి. అయ్యా, ఈ గ్రంథముల మాటలు మేము ధ్యానించగలము, ఈ పేజీలు తెప్పగలం కానీ ఈ మాటల్లోని మహిమను, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని నాయన జీవాన్ని బయలుపరిచేవాడు నీవే ఉన్నావు తండ్రి. అయ్యా, మమ్మల్ని నాయన మేము పక్కన జరుపుకుంటున్నాం తండ్రి. నీవే రంగం మీదకి బలిష్ఠుడైన దోటుగా దిగిరండి ప్రభువ. నీవే నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందండి ప్రభువ. నీ జీవం గల మాటలు, నీ శక్తి గల మాటలు ప్రభువ ప్రకటించమని వేడుకొడుచున్నాను తండ్రి. నువ్వు మాట్లాడితే మాకు క్షేమం ప్రభువ, నువ్వు మాట్లాడితే మాకు ఆశీర్వాదం ప్రభువ, నువ్వు మాట్లాడితే మాకు జీవం ప్రభువ, నువ్వు మాట్లాడితే మాకు స్వస్థత నాయన, నువ్వు మాట్లాడితే పరలోకము నాయన నిత్యత్వం ఇక్కడ ఉంది ప్రభువ. నీ స్తోత్రం కలుగునుగా నాయన. నీ మాటలు ఎందుకు విశ్వాసముతో, విధేయతతో, ధీన మనస్సుతో నీ మాటలు వినుచు గడగడ వణుకుచు ప్రభువ. నీవు దేవుని మాటలను హృదయం అంతటితో మేము నమ్ముదువుగా నాయన. అట్టి కృపను మాకు దయచేయమని అయా, ఈ దినమనాయనని ప్రేమించి నీ సన్నిధికి వచ్చిన నీ పిల్లల్ని మీరు దీవించండి. నీ కొరకు ఇచ్చిన నేను అర్పణలు, కానుకలను, ఫలములను, ప్రతిష్టాపనలు ఆస్వాదించండి ప్రభువ. నీ కొరకు ఎవరైతే తన కష్టార్జితాన్ని నాయన చేతులు చాపి నీ పని కొరకు ఇచ్చారో వారిని దీవించండి. నీ కొరకు పనిచేశారో వారిని ఆస్వాదించండి. నిశ్చయంగా జీవాన్ని ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు నీవే ఉన్నావు తండ్రి. అయ్యా, ఈ భూమి మీద మమ్మల్ని కాపాడువాడు అనుక్షణము కంటికి రెప్పవలే ఎట్లా నాయన కన్ను రెప్ప ఏ రకంగా కంటిని కాపాడుతుందో దేవా, మమ్మల్ని ఆ రకంగా మీరు కన్నా ఎక్కువగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి మేము ఇక్కడ జీవించున్నాం ప్రభువా. అయ్యా, మా జీవము నాయన నీ యొద్ద ఉంది ప్రభువా. అయ్యా నాయన ప్రభువా, మా యొక్క జీవము నీవై ఉన్నావు ప్రభువా. నువ్వు పలికితే
మేము జీవిస్తున్నాం ప్రభువా. అయా నీ జీవం గల మాటల కొరకు ఆశపడి మేము వచ్చున్నావు. నీవే మాట్లాడి మహింపమని, ప్రతి వారిలో నీ జీవవాక్యాన్ని ఫలింపజేయమని నన్ను సమర్పించుకుంటూ, నాయనా నీవే నా సొంత తలంపులు, నా ఊహల ఉద్దేశాలు ఏమి పనిచేయవు ప్రభువా. నీవే నీ వాక్యాన్ని నా నోట ఉంచి అయా పరిశుద్ధాత్మతో అభిషేకించి మిలుచున్న నీ బిడ్డల హృదయాల్లో వాటిని ఫలింపజేయమని, అయా నూరంతలుగా వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నామం స్తుతించబడును గాక. ముఖ్యంగా అక్కడ కీర్తనాకారకుడు చదివిన కీర్తనలో ఆయన అంటున్నాడు, దేవుడు లేడని ఎవరంటారంట? బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుంటారంట. దేవుడు లేడనేవాడు ఈ రోజు దేవుడు లేడనేవాడు లేకపోలేదు భూమి మీద. వాళ్ళే నాస్తికులు అంటారు, లేకపోతే ఎథిస్టులు అంటారు. అంటే దేవుడు లేడు, ఏమి లేడు అనే వాళ్ళు. మరి వాళ్ళు నాస్తికులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళంట. చెడిపోయి అసహ్యమైన కార్యాలు చేయొచ్చు చూడండి ఉంటారంట వాళ్ళు. అందుని బట్టి వాళ్ళు నాస్తికులుగా దేవుడు లేడని మరి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెచ్చలవిడి జీవితం జీవిస్తూ ఉంటారు. ప్రేమే దేవుని సంగమా, ప్రతి వారి గురించి బైబిల్లో రాయబడింది. దేవుని ఆరాధించే వారి గురించి రాయబడింది. దేవుని భయభక్తుల గురించి ఉన్న వారి గురించి రాయబడింది. వారు పొందే మేలు గురించి రాయబడింది. దేవుని ఆరాధించినప్పుడు అంత మేలు కలిగిందో, దేవుని ప్రేమించి ఆయన వెంబడించి ఆయన స్తుతించి ఆయన మార్గంలో నడిచేవాడు ఏ మేలు పొందుకున్నాడు రాయబడింది. దేవుడు లేడని జీవించే వారి జీవితాలు ఎట్లా ఉన్నాయో రాయబడింది. దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించి ప్రవర్తించే వారి జీవితంలో వారి జీవితాల్లో ఏం జరిగిందో కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వారి గురించి రాయబడింది. అందుకనే ఇది జీవ గ్రంథమై ఉంది ప్రియులారా. నేను నిశ్చయంగా ఈ భూమి మీద ప్రతి మానవుడి గురించి, ప్రతి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈ ప్రకృతి సృష్టి, ఈ ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు ఈ ఎలా కలిగినవి, ఎట్లా భూమి మీద ఉనికిలోకి వచ్చినవి, ఈ చెట్లు ఫలవృక్షములు, ఈ సముద్ర చేపలు ఏ రకంగా ఇవన్నీ కలిగి ఈ సృష్టి ఏ రకంగా ఈ భూమి మీదకి ఉనికిలోకి వచ్చింది అంతా కూడా దేవుడు తన గ్రంథమందు తన మాటల ద్వారా తన ప్రజలకు తెలియజేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి ఇక దేవుడు లేడు అనేవాడు ఎవరంటే మొట్టమొదటి వాడు బుద్ధిహీనుడు, అంటే బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు ఏమంటాడంటే దేవుడు లేడు అంటాడంట. అందుకనే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు ఇద్దరు ఉన్నారు బైబిల్లో. బుద్ధి గలవాడు దేవుని మాట శ్రద్ధగా వింటాడు. బుద్ధి లేనివాడు దేవుని మాట వినడం. ఎందుకంటే వాడి బుద్ధి వాడి యొక్క మనసుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తాడు, వాడి ఆలోచన వచ్చినట్లుగా జీవిస్తాడు, వాడు అనుకున్నది చేస్తాడు. అమ్మో ఇది నేను నా ఇష్ట ప్రకారం నేను చేయకూడదు, దేవుడి చిత్త ప్రకారం నేను జీవించాలి, దేవుని వాక్య ప్రకారం నేను నడవాలని వాడు అనుకున్నాడు. ఎందుకంటే వాడు బుద్ధిహీనుడు కాబట్టి, వాడు భక్తిహీనుడు కాబట్టి, వాడు చెడిపోయి అసహ్య కార్యం చేస్తాడు కాబట్టి వాడు ఏమంటాడంటే దేవుడు లేడు, ఏమి లేడు, ఇవన్నీ చూడొచ్చారా అని చెప్పి అనుకుని వాడు చెడిపోయిన కార్యం చేస్తాడంట. మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడు అంటున్నాడు దేవుడు. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారేమో కలరేమో అని దేవుడు అంటే ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడంట. వివేకం కలిగి ఏంటంట, దేవుణ్ణి ఎవరన్నా వెతుకుతారేమో, నా దేవుడు ఏడి, నా ప్రభు ఏడి అని ఎవరిని వెతుకుతారేమో అని దేవుడు అంటే ఆకాశం నుండంట నరుల్ని చూస్తూ ఉన్నాడంట. కానీ ఎవరు కూడా దేవుని పట్ల విధేయత కానీ, దేవుని పట్ల విశ్వాసం కానీ, దేవుని పట్ల భయం కానీ లేకుండా జీవిస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారందరూ కూడా దారి తొలగి పొత్తిగా చెడిపోయి ఉన్నారంట. దారి తొలగిపోయి, ఎందుకంటే దేవుని మార్గాన్ని తొలగిపోయినప్పుడు ఏమవుతుంది, చెడు నడవడిక ఉంటుంది, చెడు ప్రవర్తన ఉంటుంది, చెడ్డ జీవితం ఉంటుంది దేవుని మార్గంలో లేనప్పుడు ఒక వ్యక్తికి. అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దైవ మార్గంలో ఉండాలా. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవోక్తి లేని ఎడల నరులు జనులు కట్టులేక తిరుగుతారంట. చూడండి, దేవుని వాక్యం కనుక నీలో లేకపోతే నీకు ఒక కట్టు ఉండదు, అంటే నీకు ఒక క్రమం ఉండదు, నీకు ఒక చూడండి క్రమశిక్షణ ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తావు. కారణం ఏంటి తెలుసా, నీ బుద్ధికి వచ్చినట్టుగా ప్రవర్తిస్తావు. దేవుడు వాక్యం నీ హృదయంలో లేదు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే దేవుని వాక్యము హృదయంలో కనుక ఉంటే ఆ వ్యక్తి దేవుని మాటకు భయపడతాడు, ఆ వ్యక్తి దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి అతను ఇష్టపడతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు.
ఉన్నాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి వారిని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి జీవితాన్ని, మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనం మనుషుల పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ప్రియులారా, దేవుడి స్తోత్రం కలుగుగాక. పాతాళము అగాధ కోపం ఆయన తేటగా కనపడుతున్నాయంట, మనుషుల హృదయం ఆయనకు మరి చక్కగా కనపడుతుంది కదా అంటున్నాడు దేవుని లేఖనంలో. అవునా? నీ హృదయంలో ఉన్నదాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, నీ ఆంతర్యము ఆయన తెలుసుకుని ఉన్నాడు. ప్రియులారా, ఆయన కన్నులకు మరుగైంది, ఆయన కన్నులకు అస్పష్టమైంది ఏది కూడా లేదు. ఆయన ప్రతి మనిషిని హృదయాన్ని ఆయన తేటగా చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక. అందుకని దేవుడు ఎన్నిక వేరు, మానవుని ఎన్నిక వేరు. మానవుడు ఏం చేస్తాడంటే పై రూపాయలు చూసి ఎన్నిక చేస్తాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి ఎన్నుకుంటాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. పై రూపాయలు చూసేది మానవుడు, అంతరంగాన్ని చూసేది దేవుడే ఉన్నాడు. ప్రియులారా, అందుకనే దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను ఆంతర్యం ఏంటో ఎరిగి ఉంటాడు. ప్రియులారా, అందుకనే దేవుడు నిశ్చయంగా ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించడానికి మరి యెష్షయి కుమారుల్లో మరి ఎన్నుకునేటప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, మరి యెష్షయి కుమారుల్లో పెద్దవారు బాగా ఆజానుబాహులు, ఎత్తుగా ఉన్నవారిని, గొప్పగా ఉన్నవారిని చూసినప్పుడు మరి సమూయేలు నిజంగా ఇతను రాజుకి సరిపోతాడు అనుకుంటున్నాడు, సమూయేలు ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు అంటున్నాడు, నేను అతను ఎన్నుకోలేదు, అతను నేను త్రోసివేశాను అంటున్నాడు. ఎందుకంటే మన డిగ్రీలు, మన జ్ఞానము, మన తెలివి, మన వివేకము దేవుడికి పనిచేయదు. ప్రియులారా, మన జ్ఞానంతో దేవుడు మనం ఎన్నడూ వాడుకోడు, మన తెలివిని దేవుడు ఎన్నడూ వాడుకోడు. మన మెరిట్స్, మన యొక్క తలాంతులను ఉంటే దాన్ని ఎన్నడూ దేవుడు వాడుకోడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తి ముందుగా తనకు తానుగా దేవుడికి సమర్పించుకోవాలి, తనకు తానుగా రిక్తులవ్వాలి, తనకు తానుగా చాలా ఖాళీలో నిలబడాలి. అందుబట్టి ప్రియమైన దేవుడి ప్రజలారా, మనం పూర్తిగా దేవుడికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ప్రియులారా, అందుబట్టి దేవుడు మనలో పనిచేయాలన్నా, దేవుడు పాత్రగానే ఉపయోగపడాలన్నా, దేవుడు సాధనంగానే వాడబడాలన్నా ముందుగా నీలో ఉన్నటువంటి అహాన్ని తొలగించుకోవాలి, నీలో ఉన్నటువంటి స్వశక్తాన్ని తొలగించుకోవాలి, నీలో ఉన్నటువంటి స్వార్థాన్ని, నీలో ఉన్నటువంటి లోక ప్రేమలను, నీలో ఉన్నటువంటి దైవికమైన వ్యతిరేకమైనటువంటి ప్రతి ఆలోచనలన్నీ కూడా తొలగించుకొని దైవ చిత్తానికి నువ్వు అప్పగించుకొని దేవుని దీనమనస్సు కలిగి గొర్రెవలే నువ్వు జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవడు దీనుడైన మాట హృదయమందు విని వెనుకుచుంటాడో వాన్నే దేవుడు దృష్టిస్తా అంట. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ మహిమ ప్రభావం కలిగిన దేవుడు నిశ్చయంగా నీవు పాత్రగా వాడబడాలంటే నిశ్చయంగా ముందుగా మనంగా పూర్తిగా ఆయన సమర్పించుకోవాలి. నీ ధనము కన్నా, నీ కానుకల కన్నా, నీ అర్పణల కన్నా ముందుగా దేవునికి నీవే కావాల్సిన వాడు అన్నావు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవునికి ప్రార్థన చేయక చూడండి, తన ముందు వచ్చే ఉందండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడు తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు, మేలు చేయవాడు ఎవడును లేడు, ఒక్కడేందుకు కూడా లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా? దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి దేవునికి ప్రార్థన చేయక ఏం చేస్తారంట? ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు. దేవునికి ప్రార్థన చేయరు చాలా మంది జీవితాల్లో, ప్రార్థన జీవితం ఉండదు, ప్రార్థన గడపరు, ప్రార్థనతో దేవునితో మాట్లాడరు, ప్రార్థనతో దేవుణ్ణి చూడండి సన్నిధిలో గడపరు. చూడండి, వారికి తెలివి లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు, భయకారణం లేదు చూడండి, వారు భయక్రాంతులయ్యి దేనికైతే భయపడకూడదో దానికి భయపడతారు. ఏ దేవుడికైతే భయపడాలో ఆ దేవుడికి భయపడరు మనుషులు. అందుకనే మనుషులకి నష్టము, చూడండి, విపత్కరమైన పరిస్థితులు, ఉగ్రతలు కుమ్మరించబడుతున్నాయి. అందుకని ఆది కాలం నుండి చూసినప్పుడు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు తొలగి ఇష్టానుసారంగా జీవించిన ఆ టైంలో, ఆ నోవా కాలంలో దేవుడు ఊరుకోలే వాళ్ళని నిశ్చయంగా జల ప్రళయంతో దేవుడిని వారిని నాశనం చేశాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవించారంట. చూడండి, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎన్నడూ కూడా నడవకూడదు. మనము దేవుని యొక్క సొత్తైన ప్రజలమై ఉన్నాము, ఆయన విలువైన రక్తం చేత కొనబడిన వారమై ఉన్నాము, మనము దేవుని స్వజనులమై ఉన్నాము, ఆయన సొంత ప్రజలమై ఉన్నాము. అందుకని మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. మన జీవితాన్ని బట్టి, మన మాటను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన నడవడికను బట్టి ఎల్లప్పుడూ కూడా ఆ దేవునికి మహిమ వచ్చినట్లుగా మన జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
మాత్రమే మానవునికి గొప్ప విధేయ ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. చూడండి, దేవుని యందు భయభక్తులు ఉండకుండా భయపడని వాటికి మనుషులందరూ కూడా భయపడుతున్నారు. దేనికైతే భయపడకూడదో దానికి భయపడతారు, దేనికైతే భయపడాలో దానికి భయపడట్ల మనుషులు. ప్రేమ దేవుని సంగమా, భయకారణం లేని చోట వారు భయకాంతులేని నన్ను ముట్టడి వేయవాలి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక వారు నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు మరి చెరలోకి వెళ్ళినప్పుడు, దేవుని ప్రజలు చెరలో ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు వారిని ఏం చేశాడంటే ఆ చెర నుండి దేవుడు వారిని విమోచించాడు ప్రియులారా. అందుకని ఆయన విమోచకుడై నామం కలిగిన వాడు. అందుకనే చెరనగా రకరకాల చెరలు ఉన్నాయి చూడండి. వ్యాధులు అనే చెరలు, బానిసత్వం అనే చెరలు చూడండి, మరి పాప బంధకాలనే చెరలు, రకరకాలుగా మనుషులు ఈరోజు బంధించబడుతున్నారు. ఈరోజు క్రైస్తవులైన వారు కూడా ఎట్లా ఉన్నారంటే లోకములో చెక్కబడుతున్నారు. లోక పాపంలో, లోకము బంధకాల్లో, లోక ప్రేమల్లో చెరబట్టబడుతున్నారు ప్రియులారా. వాటి నుంచి విమోచించబడాలి. విమోచించబడాలంటే నువ్వు నిశ్చయంగా దేవుని కృపను పొందుకోవాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి దీన మనసులో నీ జీవితాన్ని ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని హృదయమందు విని ఒలికే గొప్ప భయభక్తులు నీ జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నేను విమోచించగలను. అందుకని నువ్వు నిజంగా మరి అనిజనుల వలె చూడండి, గత నాస్తికుల వలె మరి ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. దేవుని పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు మరి భయముతో ఎల్లప్పుడు ప్రవర్తించే వ్యక్తులుగా మనము ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఆయన నిశ్చయంగా ఎఫెసీ పత్రిక ఎటువంటిదంటే ఇది నిజంగా పాత నిబంధనలోని యెహోషువ పత్రికకు ఇది సమాంతరం అంటున్నాడు దేవుడు ప్రవక్త. పాత నిబంధన యెహోషువ పత్రిక ఎట్లా ఉందో, కొత్త నిబంధన ఎఫెసీ పత్రిక దేవుని యొక్క మరి పాత నిబంధన యెహోషువ పత్రిక, కొత్త నిబంధన ఎఫెసీ రాసిన రెండు కూడా ఇవి సమాంతర గ్రంథములుగా ఉన్నాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తున్న ఈ పత్రికలో మరి ఆయన రాస్తున్నాడు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు ఆయన? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు. చూడండి, ఆయన మరి యేసు క్రీస్తునందు విశ్వాసులైన వారికి రాస్తున్నాడు. విశ్వాసం లేని వారికి రాయట్లా ఆయన. అవిశ్వాసులకు దేవుని మాట పనిచేయదు. అవిశ్వాసులకు దేవుని యొక్క వాగ్దానాల మీద వాళ్ళ మీద పనిచేయవు. అవిశ్వాసులుగా ఆయన రాయట్లేదు, కానీ విశ్వాసులకి అంటే క్రీస్తు యేసులో ఉన్న వారికే రాస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు బయట ఉన్న వారికి రాయట్లే ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథం క్రీస్తు బయట ఉన్న వారికి పరిశుద్ధ గ్రంథంలో ఏ వాగ్దానం వారి మీద పనిచేయదు, కానీ క్రీస్తులో కనుక నీవు ఉంటే దేవుడిచ్చే ప్రతి వాగ్దానానికి నీవు అర్హుడు అయి ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకనే విశ్వాసముతో ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. విశ్వాసంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను హృదయమంతంతో నమ్మటం, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని హృదయంతో నమ్మటం, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞ ప్రకారంగా జీవించడం, దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయటం, ఏదైతే విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టమే నువ్వు దేవుడిని ప్రేమించినట్టు ప్రియులారా. అందుకని దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమే. నువ్వేదేదో చేసి ఏదేదో చదవటం కాదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే నిజంగా ఆయన ఏదైతే చెప్పాడో నీ మనసు నీవు మనస వాచ కర్మ తూచ తప్పక ఆ ఆజ్ఞను పాటించినప్పుడే నువ్వు ఆయన ప్రేమించిన వాడు అవుతావు ప్రియులారా. అంతేగాని చూడండి, ఆయన మాట చూడండి, ఆయన మాటలు విని వాటి తప్పును చేయని వాడు ఎటువంటి వాడు అంటే వాడు ఇసుక మీద ఇల్లు కట్టు బుద్ధిహీనుడు పోలి ఉంటాడు అన్నాడు ప్రభువు. చూడండి, దేవుని మాటలు విని కూడా వాటి ప్రకారం నువ్వు చేయకపోయినట్లయితే చూడండి నీ విశ్వాస జీవితము చూడండి అది నీకు ఏ మాత్రం ప్రయోజనకరము కాదని దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. అందుకనే యేసు క్రీస్తులో మరి విశ్వాసం యొక్క స్థానం ఏంటో గమనించాలి. క్రీస్తు యేసులో విశ్వాస యొక్క స్థానము నువ్వు గ్రహించవలసి ఉన్నది. నువ్వు క్రీస్తులోకి వచ్చినప్పుడు నీ స్థానం ఏంటి?
నీకు పొజిషన్ ఏంటి, క్రీస్తులో నీ పొజిషన్ ఏంటి, క్రీస్తులో నీ స్థానం ఏంటి నువ్వు గ్రహించవలసిన అవసరము నీకు ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యం మనం బోధిస్తున్నాం పిల్లల. అందుకనే క్రీస్తులో మన స్థానాన్ని నిశ్చయంగా మనం ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకొరకు దేవుడు మనం పిలిచాడు, క్రీస్తులో నా స్థానం ఏంటి, మరి ఈ భూమి మీద రాక దేవుని యొక్క పని ఏంటి నా కొరకు, ఆయన ప్రణాళిక ఏంటి నా పట్ల, నా పట్ల ఆయన చిత్తం ఏమై ఉంది, అది మనం ఎరిగి ఉండి వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు ఎందుకు నేను ఊరికైనా వృధాగా నేను పిలవలా, దేవుడు వృధాగా నేను ఎన్నుకోలేదు ప్రియులారా. ఆయన ఉద్దేశం ఉంది నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక దైవ చిత్తం ఉంది ప్రియులారా. దాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. దేవుడి పట్ల నువ్వు చేసే పని ఏముంది, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడి ప్రణాళిక ఏంటి, దేవుడు నీ పట్ల ఉన్నటువంటి తన చిత్తం ఏమైందని నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మన ప్రార్థన ద్వారా, దైవిక ప్రార్థన ద్వారా దేవుడి చిత్తాన్ని ఎరిగి వారిగా ఉండాలి. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం మరి ఏంటంటే కాదు ప్రియులారా. మనము దేవుడితో వ్యక్తిగతమైన సహవాసం కలిగిన వారిగా ఉండాలి. దేవుడితో ఎల్లప్పుడూ కూడా ఆయనతో నడిచే గొప్ప అనుభవం నీ జీవితంలో ఉండాలి ప్రియులారా. అప్పుడే నిశ్చయంగా దైవ చిత్తము నీ పట్ల బయలుపరచబడుతుంది. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో అది బయలుపరచబడుతుంది ప్రియులారా. దేవుడు నిశ్చయంగా విశ్వాసం కలిగిన వారిని ఆయన ఎరిగి ఉన్నాడు ప్రియులారా. అందుకనే విశ్వాసులకే ఆయన రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అవిశ్వాసులకు కాదు, దేవుని మాటలు అవిశ్వాసులకు కాదు, దేవుని మాటలు విశ్వాసం గలవారికి, దేవుని మాటలు విశ్వాసం గలవారికే అవి వారి జీవితాల్లో ఫలితాన్ని ఇస్తే తప్ప అవిశ్వాసులకి ఆ మాటలు ఉపయోగపడవు. దేవుని మాటలు వినడానికి అందరూ వింటారు, కానీ నమ్మేవారు కొందరే ఉంటారు. విన్న అందరికీ మేలు కాకపోవచ్చు, కానీ ఆ మాటలు హృదయమంతతో నమ్మిన వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ప్రియులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో దేవుని మాటలు వింటారు, ఎంతలేదంటారా? ఈరోజు ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి పట్టణంలో దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి, దేవుని సువార్త వినబడుతున్నాయి. విన్న వాళ్ళందరూ కూడా దేవుని మాటలు నమ్ముతున్నారా? విన్న వారందరూ కూడా దేవుని మాటలు అంగీకరిస్తున్నారా? విన్న వాళ్ళందరూ దేవుని మార్గంలో నడుస్తున్నారా? చూడండి ప్రియుల, దేవునికి మహిమ కలుగును గాక. అందుబట్టి విన్నవారందరూ కూడా నడవట్లేదు, విన్నవారందరూ కూడా అంగీకరించట్లేదు. అందుబట్టి చూడండి, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారో, హృదయం అంతటితో దేవుని మాటలని విశ్వాసంతో నమ్ముతారో ఆ నమ్మే వారికే అపోస్తలుడైన పౌలు మరి రాస్తున్నాడు ప్రియులారా. అందుకనే మరి ఎఫెసీయున్న పరిశుద్ధులకు అనగా పరిశుద్ధులనగా చూడండి, శుద్ధ జీవితం కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, క్రీస్తు యేసులో పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేవారు. ఒకప్పుడైతే పూర్వం ముందు చీకట్లో ఉన్నాం, పాపంలో ఉన్నాం, మన అపవిత్రమైన జీవితం జీవించాం. కానీ దేవుడు కృపను బట్టి దేవుడు తన వెలుగులోకి మన పిలిచి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి, నిన్ను నన్ను ప్రేమించి మన పాపములన్నింటినీ కూడా క్షమించి ఆయన యొక్క రక్తం చేతమని ఆయన కడిగిన దేవుడు అన్నాడు ప్రియులారా. మన పాపములన్నీ కూడా చూడండి ఎర్రనమైన ఈ హిమమలే తెల్లబడుతున్నాయి అంటున్నాడు ఆయన. చూడండి, ఆయన హిమానీయుల రక్తములో మన పాపములన్నీ కూడా శుద్ధి చేసిన దేవుడు అన్నాడు. అందుకని మన సముద్రంలో మన పాపములు వేసిన వాడు అన్నాడు. అందుకని ఆయన ఎట్లా చూస్తున్నా అంటే మన దేవుని యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం చూసినప్పుడు మనము మరి పరిపూర్ణంగా ఆయన కనపడతామంట. అందుకని దేవుడు సరాసరి మనం కనుక చూసినట్లయితే ఆయన దహించు అగ్నికి మనం మాడి మసి అవుతాం. కానీ ఆయన రక్తంలో వస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా మన క్షమాపణ కలిగి మరి క్రీస్తులో మన స్థానాన్ని బట్టి ఆయన మనని మరి క్షమాహృదయులుగా ఉంచుతున్నాడు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఆ మహిమ గల దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన యొక్క క్రీస్తులో నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని క్రీస్తులో నీ స్థానమేమో అది నువ్వు గుర్తించాలి. అందుకని ఆయన మాటలో ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు అన్నాడు, చూడండి ఆయన మరి క్రీస్తు యందు విశ్వాసమైన వారికే శుభం అని చెప్పు రాస్తున్నాడు. ఆయన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు శుభం కలుగుద్ది అంటున్నాడు, అవిశ్వాసులకి కాదు. విశ్వాసము కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో శుభము, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో స్వస్థత, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో అద్భుతాలు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు అవి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆ విశ్వాసము నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసము లేకపోతే ఏ గొప్ప కార్యము నీలో జరగదని వాక్యం తెలియబడుతుంది. అందుకే ఆయన మాటను నమ్మకుండా, ఆయన మార్గంలో నడవకుండా, ఆయన్ను ప్రేమించకుండా నీ జీవితంలో ఏ మేలు నువ్వు పొందుకోలేవు, పరిపూర్ణంగా ఉండలేవు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేవు. పూర్తిగా ముందు
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడేనియో తను వెతుకు వారికి ఫలము దయచేవాడేనియో మొదటిగా నమ్మాలంట ప్రియులారా. అదే విశ్వాసకి మూలమైన పునాదైన ప్రియులారా. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నిశ్చయంగా దేవుని మాట నీ హృదయంలో ఉండి నువ్వు దాన్ని హృదయపూర్వకంగా నమ్మి దాన్ని నీ యొక్క సొంత అభిప్రాయం కన్నా మిన్నగా ప్రేమించి నీ వాక్యం నీవు ఆయన చిత్త ప్రకారం నువ్వు జీవించినప్పుడు, ఆయన అడుగుజాడలు నువ్వు నడుస్తున్నప్పుడు నిశ్చయంగా ఆయన వల్లే నిన్ను మార్చడానికి దేవుడు కృప చూపుతాడు నీ పైన. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా ఆయన అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు, ఇంకా ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు మనకు అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధము ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడంట. దేవుడు నిశ్చయంగా ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. ఆ ఆశీర్వాదం పొందాలంటే నువ్వు క్రీస్తులో పాలిభాగస్తుడై ఉండాలా, ఆయన శరీరంలో శరీరముగా ఉండాలా, ఆయన సంఘములో సభ్యుడిగా ఉండాలా. సంఘం అనే చూడండి శరీరానికి యేసుక్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. అందుకని ఈ సంఘంలో మనం అందరం కూడా సభ్యులమై ఉన్నాము. క్రీస్తే మన యొక్క శిరస్సు అయి ఉండాలా. క్రీస్తే మన శిరస్సు అయినప్పుడు సంఘము మరి శిరస్సును బట్టి నడిపించాలబడా తప్ప శరీరం బట్టి శిరస్సు నడిపించబడదు. క్రీస్తే మన శిరస్సు అయి ఉన్నట్లయితే, క్రీస్తే మన మనసు అయి ఉన్నట్లయితే ఆయన ఆలోచించప్పుడే మనం ఈ భూమి మీద నడుస్తాం. ఆయన మరి యోచన చేసినట్లే మనము యోచన చేస్తాము. ఆయన యొక్క గుణలక్షణమే, ఆయన యొక్క గొప్ప ఆ యొక్క కృప మనం కలిగిన వారమై ఆయన ఏదైతే మనస్సు కలిగి ఉన్నాడో ఆ మనసుతోనే ఈ భూమి మీద మనం జీవిస్తామంట. దేవుని స్తోత్రములు గాక. దేవుని మహిమ. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. నీ మనసుతో నీవు ఉన్నట్లయితే నీకు మరణం ఉంది. నీ మనసుతో లోకము, నీ మనసుతో అంతా కూడా లోకంతో నింపబడి ఉంటుంది. నీ మనసు దురాశతో ఉంటుంది, నీ మనసు ధనాపేక్షతో ఉంటుంది, నీ మనసు లోక ప్రేమతో ఉంటుంది. ఈ మనసు తొలగిపోవాలి ప్రియులారా. ఈ ప్రాచీన జీవితం, ప్రాచీన స్వభావం, ప్రాచీన పద్ధతులన్నీ కూడా తొలగించబడి క్రీస్తు యేసును కలిగినప్పుడు మాత్రమే నువ్వు పరలోక స్థానంలో కూర్చున్న వ్యక్తిగా ఉంటావు ప్రియులారా. అందుకని నువ్వు క్రీస్తు యేసులో పరలోక స్థానంలో దేవుడు నిన్ను కూర్చోబెడుతున్నాడు. అందుని బట్టి నిశ్చయంగా ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తులో నువ్వు పాలి భాగస్తులు అయినప్పుడు, ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆయన చిత్త ప్రకారం ఆయన దయా సంకల్పం నువ్వు జీవించినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు చూడండి ఆయన క్రీస్తు యేసు ద్వారా తనకు మరి కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోరకు నిర్ణయించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎట్లా నిర్ణయించుకున్నాడంట చూడండి, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలుసా? నిన్ను నన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా? జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడు అంట ప్రియులారా. అందుకని ఆయన ఎన్నుకోబట్టే మనం ఇక్కడ రాగలిగాం. ఆయన ఏర్పాటు చేసుకోబట్టే భూమి మీద మనం యేసుక్రీస్తు ప్రభువుగా దేవుడిగా మనం ఆరాధించడానికి వచ్చాం ప్రియులారా. అందుకని ఆయన కృప లేకుండా, ఆయన ఏర్పాటు లేకుండా ఆయన దగ్గర రాలేము ప్రియులారా. అందుకని పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది మాత్రమే. అందుకని ఎంతో మంది పిలువబడతారు, కానీ ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే నిలిచి ఉంటారు ప్రియులారా. పిలువబడిన వారందరూ నిలవరు. ఏర్పాట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుళ్ళలో నిలిచి ఉంటారు ప్రియులారా. అందుకని జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమ చేత అంట క్రీస్తులో మనని ఎన్నుకున్నాడంట, క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అందుకనే మనము ఆయన ఇతర పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం మన పట్ల ఆయన కలిగి ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం స్వీకరించాలంటే, ఆయన మన పుత్రులుగా పుత్ర స్వీకారం జరగాలంటే ముందుగా మనము పరిపూర్ణమైన దేవుని కుమారులుగా ఈ భూమి మీద జీవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుని బట్టి దేవుడు ప్రవక్త అంటాడు, ఒక కుమారుడు కల్తీ రాసిన పత్రికలో కూడా మాటలు రాయబడి నేను ఆయన తెలియజేశాడు. ఒక కుమారుడు కనుక పుత్రులుగా స్వీకరించాలంటే ఆ పాత నిబంధన కాలంలో ఏం చేసేవాడంటే, ఆ రాజు తన యొక్క కుమారుడిని ముందు ఎక్కడ పెంచేవాడంటే ఆ యొక్క మరి విద్యాబుద్ధులు చెప్పేటువంటి ఆ గురువుల దగ్గరికి అప్పగించేవాడు. ఎందుకంటే అతను బాలుడిగా ఉన్నప్పుడు మరి ఎటువంటి అధికారం ఉండదు, బాలుడిగా
ఉన్నటువంటి జ్ఞానం ఉండదు కాబట్టి ఆ బాలుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి అంత మరి వయసు వచ్చేంత వరకు కూడా అతనికి కూడా దాసుడికి మధ్య భేదం తెలియదంట. అయితే అతను ఎప్పుడైతే మరి చూడండి, ఆ మాటలు కూడా ఉన్నాయి, చెప్తాను చదువుతాను. కల్తీ రాసిన పత్రికలో ఉన్నాయి, పక్కనే కల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కూడా చూసినట్లయితే, మరియు నేను చెప్పినది ఏమనగా వారసులు అన్నిటికీ కర్త ఉన్నను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఒకవేళ మనం వారసత్వం కలిగి ఉన్నా, మనం బాలుడిగా ఉంటే మనకి చూడండి దాసునికి ఏ భేదము లేదంట. తండ్రి చేత నిర్ణయించబడు దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆ దినములో ఉండను. దేవుని స్తోత్రం. తండ్రి చేత నిర్ణయించబడే దినం ఒకటి వచ్చేంత వరకు కూడా ఆ బాలుడు ఏం చేస్తాడంటే సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆ దినంలో ఉంటాయంట. ఎందుకని ఆ బాలుడు మరి పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి జ్ఞానము వివేకం గల పాండిత్యం అంతా నేర్చుకునేంత వరకు అతను ఎవరు ఆధీనంలో ఉంటాయంటే సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటాయంట. అటువలే మనమును కూడా బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడిన దాసులమై ఉన్నాము. యేసుక్రీస్తు తెలియనప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే లోకములో యొక్కటువంటి లోక సంబంధమైన మూల పాఠాలు లోబడి లోకానికి దాసులం అయిపోయాం, పాపం దాసులం అయిపోయాం. అయితే చూడండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించకై ఆయన మనకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు తన పుత్రునిగా దేవుడిని స్వీకరించాలంటే ఆయన యొక్క ఆత్మ నీలోకి రావాలి. ఆ దత్తపుత్రుడిగా నువ్వు దేవుని కుమారుడిగా స్వీకరించబడాలంటే ఆ కుమారుని ఆత్మ ఆ యొక్క హృదయంలో ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని యొక్క మరి దత్తపుత్రుడిగా దేవునికి స్వీకరించబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని యేసు ప్రభు వారు ఆయన మరి ఈ భూమి మీద పుట్టి పెరిగినప్పుడు చూడండి, ఆయన దేవుడు కూడా ఆయన పుత్రుడిగా ఆ యొక్క రూపాంతర కొండ మీద ఆయన పుత్ర స్వీకారం చేస్తున్నట్టుగా మరి అక్కడ వింటాం. అది ప్రవక్త చెప్తున్నాడు. ఆ యొక్క రూపాంతర కొండ మీద యేసు ప్రభు ఈ భూమి మీద 3 సాక్షులు తీసుకెళ్లారు. పరలోకంలో సాక్షులు ఇద్దరు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ ఆయన వారి ఎదుటి రూపాంతరం పొందాడు. ప్రియులారా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మిగులు ఆనందించున్నాను, ఈయన మాట వినుడని అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవాది దేవుడు తన కుమారుడికి పుత్ర స్వీకారం జరిపి ఆయన అధికారిగా ఆధిపత్యం ఇస్తున్నాడు అక్కడ దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నిన్ను నన్ను దేవుడు తన కుమారుడుగా తన కుమార్తెగా స్వీకరించాలంటే ఆయన ఆత్మ నీవు పొందిన వ్యక్తిగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందిన వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆయన కుమార్తెగా కాగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు నా ఆత్మ లేనివాడు నావాడు కాదు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. అందుకని దేవుని ఆత్మ మనం కలిగి ఉండాలి. దేవునిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మనలో కుమరించబడాలి. అందుకనే దేవుడిలో ఉన్నంత కూడా క్రీస్తులో దేవుడు కుమరించాడు. దైవత్వం అంత పరిపూర్ణత అంతా కూడా మరి ఆయన కుమారుని యేసుక్రీస్తులో కుమరించాడు. మరి అదే ఆయన కుమారులో ఉన్నంత కూడా దేవుడు ఆ పెంతెకోస్తు దినాన ఏం చేశాడు? తన సంఘంలో కుమరించాడు. సంఘం అంటే వధువు అయినది ప్రియులారా. ఆయన వధువులో మనమందరం కూడా భాగమై ఉన్నాము. ఇప్పుడు దేవుళ్ళు ఏదైతే ఉందో దైవత్వం అంతా కూడా క్రీస్తులో కుమరించబడింది. క్రీస్తులో ఉన్నదంతా కూడా ఆయన వధువులో కుమరించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన సంఘంలో ఉన్న ఆయన వధువులో కూడా అదే శక్తి కలిగి ఉండాలి ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవుళ్ళో గొప్ప విశ్వాసం ఉంది, దేవుళ్ళో గొప్ప పవర్ ఉంది ప్రియులారా. ఆ శక్తి అంతా కూడా మనం కూడా కలిగిన వ్యక్తులుగా ఉంటాం ఆయన యొక్క ఆత్మ పొందినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందులో ప్రభు ఎప్పుడైతే ఆయన రూపాంతరపరచబడినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయనందు నేను మిగులు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని గొప్ప ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందంట. ఆయన రూపాంతరపరచబడినప్పుడు అక్కడ దేవుడు తన కుమారుడిగా, తన పుత్రుడిగా ఆయన అంగీకరిస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రతి కుమారుడు కుమార్తె దేవుని చేత అంగీకరించబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని చేత అంగీకరించబడే వ్యక్తిగా ఉండాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ జీవిత విధానం అంతా కూడా నిశ్చయంగా దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే తప్ప దైవ చిత్తానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు మాత్రమే, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించినప్పుడు మాత్రమే ఆయన దయా సంకల్పం అంతా కూడా నీకు ఆయన బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగాని దేవుడి మాటలు దేవుడే, నా మాటలు నాదే, నా పాట నాదే, ఆయన మాట ఆయనది అన్నట్లుగా నువ్వు జీవిస్తే నీకు దేవునికి ఎటువంటి కనెక్షన్ ఉండదు. ప్రియులారా, చూడండి, దేవునికి నీకు వ్యక్తిగతమైన మరి కనెక్షన్ కావాలి, సహవాసం కావాలి. నువ్వు సంఘంతో సహవాసం ఉండొచ్చు, మంచిదే, పాస్టర్తో మంచి సహవాసం ఉండొచ్చు, మంచిదే, దాన్ని తప్పట్లేదు. కానీ దానికన్నా భిన్నమైనది, దానికన్నా గొప్పది, దానికన్నా శ్రేష్టమైనది నీకు దేవుడు నీకు వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉండాలి, వ్యక్తిగతమైన దేవునితో ఇంటరాక్షన్ కలిగి ఉండాలి, దేవుడితో నీవు నడిపించబడాలి, దేవుని ఆత్మశక్తిని పొందుకుని ఉండాలి. ఆత్మే నిన్ను నడిపించాలి. నిన్ను నడిపించేది నీ ఆలోచన కాకూడదు, నిన్ను నడిపించేది నీ జ్ఞానం కాకూడదు, నిన్ను నడిపించేది నీ తెలివి కాకూడదు, నిన్ను నడిపించేది నీ సుబుద్ధి కాకూడదు, కానీ నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మై ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను పరిపూర్ణ మార్గంలో నడిపిస్తాడు, పరిశుద్ధిగా నిన్ను జీవింపజేస్తాడు. అనేకులు నీవు నిజంగా దేవుని వెలుగుగా ఉంటావు, అనేకులకు దేవునికి మహిమకరంగా ఉంటావు. నువ్వు వెళ్ళు ప్రతి చోట దేవుని నామం కొనియాడబడుతుంది, నువ్వు ఉన్న ప్రతి స్థలంలో దేవునికి ఆయనకి మహిమ చెల్లించబడుతుంది. ప్రియులారా, ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్న చోట ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుతుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్న చోట మహిమ, ఆయన ఉన్న చోట కీర్తి, ఆయన ఉన్న చోట ఘనత, ఆయన ఉన్న చోట ఆరాధన, ఆయన ఉన్న చోట గొప్ప సైన్య సమూహం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్న. ప్రియులారా, ఆయన ఆత్మలో ఆయన ఆత్మ నీ హృదయంలో ఉంటే నీవు నిశ్చయంగా పరిశుద్ధిగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, పరిశుద్ధాత్మ శక్తితో ఉంటావు, పరిపూర్ణుడిగా ఉంటావు, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. ఆయన శక్తి అంతా కూడా నీ హృదయంలో కుమరించబడుతుంది. నీ హృదయంలో ఆయన ఆత్మ కుమరించబడినప్పుడు, ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఇప్పుడు నీవు ఆయనలో భాగం అవుతున్నావు కాబట్టి ఆయన స్వాస్థ్యానికి నీవు వారసుగా అవుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని స్థితి కలుగును గాక. చూడండి, అందుకనే మన తల్లిదండ్రుల ఆస్తి బిడ్డలకు వారసులుగా ఉంటారు కుమారులకి. అవునా? తల్లిదండ్రుల యొక్క ఆస్తికి, వారి యొక్క ప్రాపర్టీకి అంతా కూడా మరి వారి దగ్గర పనిచేసేవాడు ఎంతకాలం పనిచేసినా, వాళ్ళ దగ్గర పనిచేసేవాడు మరి వాళ్ళ దగ్గర చాలా కాలం పనిచేసినా వాళ్ళు వారసులుగా పిలవబడరు. అవునా? వాళ్ళకి ఎవరైతే కుమారులుగా ఉంటారో, జన్మిస్తారో వాళ్ళు మాత్రమే వారసులు అవుతారు తప్ప వాళ్ళకి పనిచేసే దాసులు వారసులుగా ఎన్నడూ ఉండరు. అదే రీతిగా ఇప్పుడు దేవుడు కూడా దేవునికి వారసత్వం, దేవుని యొక్క వాగ్దానాలకి ఎవరు వారసులు అంటే దేవుని ఆత్మతో జన్మించిన వారే మాత్రమే దేవుని యొక్క వారసులై ఉంటారు. దేవుని ఆత్మతో జన్మించిన వారు మాత్రమే దేవుని వాగ్దానాలకి వారసులై ఉంటారు. నేను స్వస్థపరచు యెహోవా నేనే అని ఆయన వాగ్దానం చేసినప్పుడు చూడండి, వాగ్దానం చేసిన ఆత్మ, వాగ్దానం చేసిన వారి యొక్క సర్వశక్తి యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ వాగ్దానం నీకు పనిచేస్తుంది. ఇలా దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు తోడే ఉంటాను, నువ్వు నడిచి మార్గం అందు నీకు తోడే ఉంటాను వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానికి నేను చేసినటువంటి ఆ సర్వశక్తి యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడే ఆ వాగ్దానం నీకు పనిచేస్తూ ఉంటుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, వారసులుగా మనం జీవించాలి. దేవుని యొక్క వారసులుగా అంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా ఎట్లా నువ్వు మార్చబడతావంటే చూడండి, ఆయన దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో మనం మరి నింపబడి ఉన్నప్పుడు ఇంకో మాట ఏం చెప్పబడుతుందంటే ఎందరూ తనని అంగీకరిస్తారో అందరికీ, అనగా తన నామం మంది విశ్వాసం ఉంచు వారికి కూడా ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు దేవుడు. యోహాను సువార్త 1:12 చదవండి. అందుకని నువ్వు కుమారుడుగా కానంత వరకు దేవుని యొక్క వారసత్వానికి నువ్వు హక్కు పొందలేరు. నువ్వు దాసుడిగా ఉన్నంత వరకు ఆ వారసత్వానికి నువ్వు అర్హుడు కాదు. కానీ నువ్వు వారసత్వం కలిగి ఉండాలంటే ఆయన ఆత్మలో నువ్వు పాలిభాగస్వామై ఉండాలి. యోహాను సువార్త 1:12 చదవండి. తన్ను ఎందరూ అంగీకరించరో అనగా వారందరికీ అనగా
తన నామమందు విశ్వాసము వారికి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం అనుగ్రహించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందరు తనను అంగీకరించారో, ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన వారికి ఆయన కుమారులు అయ్యే కృప లేదు. ఆయన మాటలు నీ హృదయంలో లేకపోతే ఆయన కుమారుడుగా ఉండజాలవు. ఆయన మార్గంలో నువ్వు నడవకపోతే, ఆయన మాటలు నీ హృదయంలో చేర్చుకోకపోతే, ఆయన వాక్యము, ఆయన ఆత్మ నీలో లేకపోతే నువ్వు ఆయన కుమారుడుగా ఉండలేవు. నువ్వు ఆయనకి రావచ్చు, నువ్వే పనులు చేయొచ్చు, ఆయన మాటలు వినొచ్చు, ఆయన మాటలు చక్కగా వినొచ్చు. కానీ ఆ మాటలు నిజంగా నువ్వు అంగీకరించకుండా, ఆయన అంగీకరించకుండా యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఆయన వాక్యాన్ని అంగీకరించడం. వాక్యము దేవుడు ఒకటేగా. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుడు ఎదుగును, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. అందుని బట్టి అందరూ ఆయన అంగీకరిస్తానుగా ఆయన నామమందు విశ్వాసం వచ్చే వారికి చూడండి దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ప్రియుల దేవుని స్తుతి కలుగునుగా. ఆయన అంగీకరించినప్పుడు, ఆయన నామమందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన పిల్లలు అవడానికి దేవుడు మన కృప చూపాడు. ఆయన పిల్లలైతే మనం వారసులు అవుతాం. ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనము వారసత్వం కలిగి ఉంటాం. ప్రియుల అదే నిజంగా రియల్ అడాప్షన్, అదే పుత్ర స్వీకారము. దేవుడిని నిన్ను నన్ను పుత్రునిగా స్వీకరించాలంటే ముందుగా మనలో ఏముండాలంట, మనం ఆయన అంగీకరించాలంట మొట్టమొదటిగా. రెండోదిగా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలంట. అప్పుడు మాత్రమే ఆయన ప్రతి వాగ్దానానికి, ప్రతి ఒక్క ఆశీర్వాదానికి, పరలోక సంబంధమైన ప్రతి పిలుపుకి మనమే పాలిభాగస్సులమై ఉంటాము, మనమే వారసులమై ఉంటాం. ప్రియులారా దేవుని స్తోత్రం కలుగునుగా. చూడండి ఆయన ఆత్మలో మనలో లేకపోతే మనం వారసులము కానేరము. చూడండి నీ వారసుడిగా ఉండాలంటే ఆయన మొట్టమొదటిగా ఆయన నీ రక్షకుడని, నీ ప్రభువు అని, నీ దేవుడని నీవు హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ని అంగీకరించాలి. మొదటిగా చూడండి ఆయన చెప్పే ప్రతి మాటను హృదయం అంతటితో నువ్వు నమ్మాలి. అప్పుడు మాత్రమే ఆయన పిల్లలుగా ఉండటానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ప్రియుల దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని పిల్లలుగా నువ్వు ఉన్నట్లయితే, ఆయన కుమారుడు ఉన్నట్లయితే ఆయన ఆత్మ నీలోకి వస్తుంది. ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక నువ్వు దేవుని కుమారుడే తప్ప మరొకటి కాదు. ప్రియులారా చూడండి అందుని బట్టి రోమీయుల రాసిన పత్రిక 8:14 కొన్ని చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారులుగా ఉండాలంటే, నువ్వు దేవుని కుమారులు అవ్వాలంటే ఇక్కడ మొట్టమొదటిగా ముందు చూడండి ఆయన అంగీకరించడం మొదటిది, ఆయన యందు విశ్వాసం ఉంచడం రెండోది. ఈ రెండు కార్యములు హృదయంలో ఉన్నప్పుడు చూడండి అప్పుడు ఆయన ఆత్మను నీలోకి పంపుతాడంట. ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వేమవుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుని స్థానంలోకి వెళ్తున్నావు. ప్రియులారా ఇప్పుడు దేవుని కుమారుని స్థానంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రతి వాగ్దానముకు నువ్వు వారసుగా ఉంటావు. దేవుని యొక్క రాజ్యానికి నీవు వారసుగా ఉంటావు. ఆ పరలోక పట్టణానికి నీవు వారసుగా ఉంటావు. ప్రియులారా లేకపోతే ఆయనకి మనకు ఏ సంబంధం లేదు. ఎన్నాళ్ళు ఆయన సేవ చేయొచ్చు. చూడండి దాసుడికి చూడండి పనివాడికి ఒక పాలేరు, ఒక యజమాని దగ్గర పాలేరుగా నువ్వు ఎంతైనా నమ్మకంగా పనిచేయచ్చు. ఎంతైనా ఆ యొక్క యజమాని దగ్గర జీతం తీసుకొని నువ్వు పాలిభాగస్తుగా ఉండొచ్చు. నువ్వు ఎంతో గొప్ప పని చేయొచ్చు. కుమారుడిలాగా ఉన్నప్పటికీ, కుమారుడు ఎంత సేవ చేసి అంత సేవ చేసి ఉన్నప్పటికీ అతను వారసుడు కానేరడు. అదే రీతిగా నువ్వు దేవునికి ఎంతైనా పరిచయం చేయొచ్చు, ఎంతైనా సేవ చేయొచ్చు, ఎన్నో గొప్ప కార్యం చేయొచ్చు, పుణ్య కార్యం చేయొచ్చు, మంచి కార్యం చేయొచ్చు. అయినప్పటికీ కూడా చూడండి మనము వారసులు కానేరము. వారసులు ఎప్పుడవుతామంటే ఆయన పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మాత్రమే ఆయన కుమారుడు స్థానంలో ఉంటాము. ప్రేమ దేవుడు సంగమా, ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కాదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు మాత్రమే ఆయన వాగ్దానములకు మనం వారసత్వం కలిగి ఉంటాము. ఆయన పరలోక రాజ్యానికి మనం వారసులమై ఉంటాము. ఆయన పరలోక పట్టణానికి మనము వారసులమై ఉంటాము. ఆయన ప్రతి వాగ్దానానికి మనము వారసులమై ఉంటాము. అప్పుడు నువ్వు క్లెయిమ్ చేయొచ్చు, నువ్వు అడగొచ్చు, ప్రభువా నేను నీ కుమారుని ప్రభువా నేను ఇబ్బందులు ఉన్నాను సహాయం చేయండి.
ప్రభువైన యేసు నీ కుమారుడిని, అయ్యా నువ్వు నా పరలోకపు తండ్రివి, నువ్వు గొప్ప వైద్యుడు అయ్యా, నీ కుమారుడిగా నన్ను స్వస్థపరచంటే ఆ మాటను బట్టి ఆయన స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నువ్వు వారసుడు, హక్కుదారుడు. తండ్రి నీకు ఇగిపోయినా నువ్వు అడిగే హక్కు నీకుంది, అవునా? ఈ భూమి మీద ఆయన కుమారుడిగా ఉంటే చూడండి, ఆ తండ్రి ఇగిపోయినా సరే అతను కోర్టుకి వెళ్ళినా ఏమవుద్ది? అతను గెలుస్తాడు, ఎందుకంటే అతనే వారసుడు కాబట్టి. ఖచ్చితంగా మన పరలోక తండ్రి ఇవ్వనవాడు కాదు. ఆయన అంటున్నాడు, నన్ను అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అంటున్నాడు. అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు అంటున్నాడు. ఈరోజు అడక్కే మనం దరిద్రులుగా ఉన్నాం, అడక్కే మనము లేనివారిగా పేదవారిగా ఉంటున్నాం. చూడండి, ధనము ఐశ్వర్యం కాదు ప్రియులారా, ఆయన కృపలో ఐశ్వర్యవంతులు అవ్వాలి మనము. ఈ భూలోక సంపద కాదు ప్రియులారా, పరలోక సంపద కావాలి నీకు. పరలోక రాజ్యములకు నీవు వారసుడిగా ఉండాలా. ఆ పరలోక పట్టణానికి నీవు రాజ్య సభ్యుడిగా ఈ భూమి మీద ఉండాలి ప్రియులారా. అందుకని ఈ భూమి మీద నువ్వు పరదేశివి, యాత్రికుడు అయి ఉన్నావు. మీ దేశం మన దేశం ఇది కాదు, మన పౌరస్థితి పరలోకం ఉందంట. మనం పరదేశము యాత్రికులమై ఉన్నాము. అందుకని ఈరోజు నేను ఆది కాండంలో చదువుతున్నప్పుడు అక్కడ మరి యాకోబు మరి ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు అక్కడ అంటున్నాడు, అయ్యా నీవు జీవించిన సంవత్సరములు ఎన్నంటే ఆయన అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు ఇన్నేం చెప్తున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ భూలోక జీవితం అంతా దుఃఖ సహితం గాను వ్యాధులు గాను కొంత ఉంది అంటున్నాడు ఆయన. అందుకనే నేను యాత్ర చేసిన సంవత్సరం అని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రమై ఉంటాడు. అందుకని మనం యాత్రికులము, పరదేశులము ఎన్నో ప్రియులారా. అందుకని మన యొక్క నిత్యత్వం ఇక్కడ లేదు, మన పౌరస్థితి పరలోకమందు ఉందంట. అందుకని ఆ పరలోక రాజ్యము చేరువంత వరకు మనము కూడా ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులము ఉన్నాం. ఈ భూమి మన శాశ్వతమైన నివాసం కాదు, ఈ భూమి శాశ్వత నివాస స్థలము కాదు. ఎందుకంటే మనకి మరణం అనేది లేదు ప్రియులారా. మరణము నుండి జీవంలోకి దాటినున్నాం ప్రియులారా. యేసు క్రీస్తు నమ్మిన వాడు, ఆయన విశ్వాసం ఉంచువాడు మరణించిన తిరిగి బ్రతుకుతాడు. బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నది కూడా చనిపోడు. పునరుద్ధానము జీవమును నేనే అంటున్నాడు ఆయన ప్రియులారా. దేవుని స్తోత్రములు. ఆ పునరుద్ధానపు శక్తి నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ పునరుద్ధానం శక్తి కలిగి ఈ దేహంలో మట్టిలోకి వెళ్ళినా సరే, ఆ పునరుద్ధాన శక్తిని మా యొక్క మట్టి దేహంలో ఉన్నప్పుడు, ఆ పునరుద్ధానుడైన యేసు స్వరములు విన్నప్పుడు ఈ మట్టిలో ఉన్న పునరుద్ధాన శక్తి నిన్ను లేవనెత్తుద్దంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆ శక్తితో మనం లేపబడతాం. అందుకనే ఆ పునరుద్ధాన శక్తి ఎక్కడ వస్తుందంటే, నువ్వు ఆయన విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన నామంలో రక్షణ పొందినప్పుడు, పరిశుద్ధాత్మను నింపబడినప్పుడు ఈ దేహము పునరుద్ధాన శక్తి పొందుకుంటుంది. ఇప్పుడు శరీరం ఈ భూమి మీద ఆయన రాకడలో గొప్ప ఎత్తబడే మరి గొప్ప శరీరం మార్పు జరుగుతుంది. ఒకవేళ రాకడికి ఆలస్యమైన నువ్వు ముందుగా మరణించిన శరీరాన్ని విడిచిపెట్టిన ఈ పునరుద్ధాన శక్తితో ఈ దేహము భూమిలోకి వెళ్తుంది. మరి ఒక దినము దేవుని యొక్క స్వరమును విని ఆ పునరుద్ధాన శక్తి మరలా తిరిగి వచ్చిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ మృతులు అక్షయులుగా ఏర్పడతారు. క్షయితులు అక్షయతను ధరించుకుంటుంది. విజయమందు మరణము మింగివేయబడుతుంది ప్రియులారా. మరి సజీవులు ఉన్నవారు మరి రెప్పపాట్లు మార్పు పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ దేహము నిజంగా విలువ పెట్టి కొనబడింది. ఈ దేహము నిజంగా దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారం మనము, ఆయన ఆత్మ చేత నింపబడిన వారము. అందుకనే పరిశుద్ధముగా, నిర్దోషముగా, పవిత్రముగా, శుద్ధ హృదయము కలిగి ఎల్లప్పుడూ ఆ ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకునే వధువుగా మనం ఈ భూమి మీద జీవించాలా. ఏం తిన్నాం, ఏం దాంతో ఏం ధరించుకున్నాం అది కాదు కావాల్సింది. దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన కొరకు ఈ భూమి మీద ఆయన ప్రతినిధిగా జీవించాలి. ఆయన రాయభారిగా నీవు ఉండాలి. ఆయన రాజ్య సువార్తను ప్రకటించే వ్యక్తిగా, ఆయన పరిచారకుడిగా, ఆయన సేవలో నీవు భాగస్థుడిగా, నీకు ఇచ్చిన తలాంతును బట్టి నువ్వు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు ఆయన యొక్క వాగ్దానములకు వారసులు అవుతారు, ఎవరు ఆయన రాజ్య వారసులు అవుతారంటే ఆయన ఆత్మను కలిగిన వారు, ఆయన ఆత్మ పొందిన వారు ప్రియులారా. చూడు, ఆ పరిశుద్ధాత్ముడైన దేవుడు నీ హృదయంలోకి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనలో పాలి భాగస్థులు అవుతున్నావు. ఆయన కుమారుని స్థానంలోకి నువ్వు మార్చబడుతున్నావు. ఆయన కుమార్తె స్థానంలోకి నువ్వు మార్చబడుతున్నావు. ఇప్పుడు ఆయన యొక్క ప్రతి వాగ్దానానికి నీవు వారసులు అవుతున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుడు, ఆ యొక్క రాజు తన కుమారుని సంరక్షకులు ఎందుకు గృహ నిర్వాహకుల ఎందుకు వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత వారు విద్యాబుద్ధులు చెప్పి
చెప్పి వారు మరి అన్ని వారి యొక్క జ్ఞానమంతటిని వారికి నేర్పి వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మళ్ళా రాజు దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు ఆ రాజు చూసినప్పుడు ఆ రాజు అంతటి వాడవుతాడు ఆ వ్యక్తి. ఇప్పుడు రాజుతో మరి రాజుగా మరి సరిగ్గా సరిపోయే జ్ఞానము, ఆ వివేకము, ఆ తెలివి అంతా కూడా మరి ఆ వ్యక్తిలో ఉంటుంది. అప్పుడు ఏమంటాడు రాజు, ఇతన్ని నేను ఈ భూమి మీద ఇతన్ని ఈ రాజ్యానికి నేను అధికారిగా చేస్తున్నాను, ఇతను ఇప్పటి నుండి ఈ రాజ్యము పాలించే గొప్ప అధికారము ఈ వ్యక్తి కలిగి ఉంటాడని చెప్పి రాజ్యాధికారము దేవుడు ఇస్తాడు ఆ వ్యక్తికి. చూడండి, దేవుని స్తుతులుగా రాజు ఆ కుమారుడికి ఇస్తాడు. అటువలే కూడా మరి దేవుడు కూడా తన కుమారుని ఏం చేశాడంటే ఆ యొక్క మరి దేవుడు మరి ఆయన రూపాంతరపరచబడినప్పుడు దేవుడి చేత ఆయన ఎన్నిక చేయబడిన వాడిగా ఉన్నాడు, దేవుడి చిత్త ప్రకారం నడిచిన వాడిగా ఉన్నాడు. దేవుడు మరి నిజంగా ఆయన ప్రేమించిన వ్యక్తిగా మరి ఆ ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో నేను మిగులా ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనే గొప్ప శబ్దము ఆకాశం నుండి అక్కడ ఏం జరుగుతుందంటే పుత్ర స్వీకారం జరుగుతుంది. మరి క్రీస్తు తన కుమారుడుగా దేవుడు స్వీకరిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని పుత్రులుగా మనం స్వీకరించబడాలి. దేవుని కుమార్తెగా మనం స్వీకరించబడినప్పుడు మాత్రమే దేవుని వాగ్దానములకు మనము వారసులమైనాము. అదే క్రీస్తు నందు మరి విశ్వాస యొక్క స్థానమైనది. మనం ఇప్పుడే పరలోక స్థలంలో కూర్చునిబడి ఉన్నాము. ఎప్పుడో కాదు, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు హృదయమందు క్రీస్తుని అంగీకరిస్తావో, హృదయమందు దేవుని మనం హృదయమందు పూర్తి హృదయమందు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉంటావో, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే పరలోక స్థలంలో కూర్చునిబడి ఉన్నావని వాక్యం రాయబడింది. ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండొచ్చు, కానీ నువ్వు ఆలోచన అంతా కూడా నువ్వు పరలోక సంబంధమైన ఆలోచన నీలో ఉంటాయి. పరలోక పిలుపు నీలో ఉంటుంది, పరలోక ఆశీర్వాదం అంతా నీలో ఉంటుంది. ఈ భూమి మీద పరలోక యొక్క దేవుని కుమారుడిగా ఈ భూమి మీద నువ్వు జీవితాన్ని జీవిస్తావు. ప్రియులా, నువ్వు పాపిగా అన్నాడు జీవించవు. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఒక వ్యక్తి అన్నాడు పాపిగా జీవించడు. పరిశుద్ధాత్మ క్రీస్తు కలిగిన వ్యక్తి అన్నాడు కూడా లోకవ్యక్తిగా జీవించడు. లోక ముచ్చట్లు, లోక పద్ధతులు, లోకం యొక్క మురికి మాటలు ఆ వ్యక్తిలో ఉండవు. లోక సినిమాలు, లోక డ్యాన్సులు, లోక ప్రోగ్రాంలు ఆ వ్యక్తిలో ఎన్నడూ ఉండవు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి మృతి నుండి బ్రతికాడు. ప్రియులారా, ఆ వ్యక్తి నూతన జన్మ పొందాడు. ఆ వ్యక్తి చూడండి, ఇదిగో క్రీస్తునందు క్రొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు. ఇదిగో పాత గతించడం సమస్తము క్రొత్త ఆయన. అదే నూతన జన్మ అనుభవం. ఆ నూతన జన్మ కలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవునికి కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్వీకరించబడతావు. అదే క్రీస్తుని యొక్క గొప్ప స్థానమైనది. ఆ పరలోక స్థలంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు తన కృప ద్వారా, తన దయా సంకల్పం ద్వారా, ముందు నిర్ణయం ద్వారా, జగత్ పునాది వేవడక ముందే దేవుడు తన సంకల్పం చొప్పున క్రీస్తులో నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకోబట్టే మనం ఇక్కడ ఈరోజు రాగలిగాము. ఎన్నుకోబట్టి ఆయన ఆరాధిస్తున్నాము. ఎన్నుకోబట్టి ఆయన మార్గంలో మనం నడుస్తున్నాం. ప్రియులారా, అటు నడిచిన వారి నిజమైన దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. వినేవారందరూ కాదు ప్రియులారా, వినేవారందరూ దేవుని వాక్కు వినేవారు చాలా మంది ఉంటారు. దేవుని వాక్కు వినేవారు కాదు, మాటలు విని అనుసరించేవారే. దేవుని స్తోత్రం గారు. వినుడి ద్వారా విశ్వాసం కలుగుతుంది, మంచిదే. కానీ ఆ విశ్వాసం ప్రత్యక్షమైనది. ఆ ప్రత్యక్షత కలిగి నువ్వు జీవించినప్పుడు, ఆ విశ్వాసం నిజంగా పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగి జీవించినప్పుడు, ఆ విశ్వాసం ఏమవుతుంది? క్రియారూపకంగా మారుతుంది. ప్రియుల చూడండి, ఆ క్రియలు దేవుని క్రియలు నీ ఎంత ప్రత్యక్షపరచబడతాయి. అప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమారుని స్థానంలోకి వెళ్తావు. నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రార్థించిన అద్భుతం జరుగుతుంది. విశ్వాసంతో ప్రవచించిన ఆ మాట దేవుడు రూఢిపరుస్తాడు. ప్రియుల అదే బట్టి మరి క్రీస్తుల విశ్వాస యొక్క స్థానము ఏంటంటే చూడండి, ఆ స్థానము నిజంగా నువ్వు క్రీస్తులో నీవు ఉన్నప్పుడు నువ్వు గొప్ప విశ్వాసంలో ఉంటావు. క్రీస్తులో నీవు ఉన్నప్పుడు పరలోక స్థలంలో నీవు ఉంటావు. పరిశుద్ధాత్మతో నీవు ఉంటావు. నువ్వు ప్రతి వాగ్దానంకు నువ్వు వారసత్వం కలిగి ఉంటావు. నిజంగా అట్టి కృప దేవుడు నిజంగా ఆయన కుమారులుగా పుత్ర స్వీకారం పొందిన ప్రతి వ్యక్తికి ఆయన ఇవ్వబోతున్నాడు. పిల్లల ఇంకా మనం ఆయన కుమారులుగా స్వీకరించబడుతున్నామా, స్వీకరించబడ్డామా లేదా? ఆయన కుమార్తెలుగా పుత్ర స్వీకారం పొందామా? ఆయన ఆత్మను కలిగి ఉన్నావా? ఆయన పరిశుద్ధాత్మను ఇవ్వబడి ఉన్నావా? ఆయన ఆత్మతో నువ్వు పాలివాడిగా ఉన్నావా? నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎంతో ధన్యుడు. నువ్వు ఆయన వాగ్దానానికి నువ్వు వారసుడు ఉన్నావు. ఆయన పరలోక సంబంధమైన ప్రతి పిలుపుకు, ప్రతి ఆశీర్వాదములకు నీవు వారసత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నావు. ప్రియులారా,
ఆయన ఆత్మతో కనుక నీవు పాలు లేకపోతే, ఆయన ఆత్మ నీలో లేకపోతే నిజంగా ఇంకా నీవు ఆయనకి నీకు సంబంధం లేదు. ఇంకా నువ్వు లోకస్తుడిగానే ఉంటావు, ఇంకా లోక కోరికలు నీలో ఉంటాయి, ఇంకా పాప జీవితమే నీకే ఉంటుంది, ఇంకా చూడండి అపవిత్రమైన మాటలు నీలో ఉంటాయి, ఇంకా అశుద్ధమైన ప్రవర్తన నీలో ఉంటుంది. అవన్నీ పోవాలంటే నిశ్చయంగా నువ్వు పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చబడాలి. చూడండి, అగ్నితో కాల్చబడినప్పుడే ఒక చెట్టును నరికామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెట్టు నరికినప్పుడు ఏమవుతుందంటే చచ్చిపోతే ఆ మోడు ఎండిపోతుంది. కానీ నీరు కనుక నీటి వాసన తగిలినప్పుడు మరలా ఏమవుతుంది, చిగురిస్తుంటది. కానీ ఆ మొట్టుని కనుక నీవు అగ్నితో కాల్చేస్తే ఎన్నడూ కూడా చిగురించలేదు. నీటి వాసన నీరు పెట్టినా సరే కాల్చిపోయేది, నీరు పెట్టినా సరే చిగురు అనేది రాదు. ప్రియులారా, మనము కూడా పరిశుద్ధాత్మ చేత కాల్చబడితే తప్ప మనలో పాప కోరికలు సావు. అందుకని నరికినంత తీసేసినంత మాత్రాన్ని సావు అయ్యి మళ్ళా నీటి వాసన అంటే మన లోకం అంటే నీరంటే లోకం కింద కూడా ఒక మాట సాధిస్తూ ఉంది. లోకంలో కలుస్తున్నప్పుడు లోకంలో ప్రభావం నీ మీద పడినప్పుడు మనలో నీలో పాప కోరికలు మొగులుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ అగ్గించేది నువ్వు కాల్చబడ్డావు అనుకో, నువ్వు ఎన్నడూ కూడా నువ్వు ఏ లోకంలో ఉన్నా కూడా ఆ లోకం నీలోకి రాదు. అవునా? దేవుని స్తోత్రం. అందుకని మోషే పెట్టిలో ఏం చేశారంటే, మోషే ఆ యొక్క దమ్ము పెట్టికి లోపల వెలుపల కీలు పూసారంట. లోపల వెలుపల కీలు పూసి, ఎందుకంటే ఆ నీరు అనేది ఆ పెట్టిలోకి రావటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. నీ లోకంలో ఉంటావు కానీ లోకం నీలోకి రాదు. ఎందుకు తెలుసా? నీకు పరిశుద్ధాత్మ అనే కీలు పూయబడింది. పరిశుద్ధాత్మ అనే కీలు నీలో నీకు పూయబడినప్పుడు ఎన్నడూ కూడా నీ లోపలికి ఆ యొక్క లోకము ప్రవేశించలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందినప్పుడు మాత్రమే నువ్వు ఆయన కుమారుడిగా అంగీకరించబడుతున్నావు, ఆయన కుమార్తెగా నువ్వు అంగీకరించబడుతున్నావు, ఆయన శక్తిని పొందుకునే కృపను పొందుకుంటున్నావు. ప్రియులారా, అందుబట్టి నిశ్చయంగా ఆయన వాగ్దానం అన్నిటికీ నువ్వు వారసత్వం కలిగి ఉంటే ఏకైక మార్గం ఏదంటే ఆయనకి నువ్వు పుత్రునిగా ఆయన పుత్రుడిగా నువ్వు పుత్ర స్వీకారం పొందటం. అదే దత్తపుత్రత్వం, అదే అడాప్షన్, పుత్ర స్వీకారమైనది. ఆయన కుమారుడిగా నువ్వు అంగీకరించబడాలి, ఆయన కుమార్తెగా నువ్వు అంగీకరించబడాలి. అదే నిజమైన దేవుడు ఎన్నుకునే కోరుకున్నటువంటి అది కుమారుడు కుమార్తె అయినది. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఆయన అంగీకరించాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు ఆయన ప్రతి వాగ్దానానికి ప్రతి ఆశీర్వాదానికి నువ్వు వారసత్వం కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని యొద్దకు చేరతి. నా కుమారుడు ప్రార్థిస్తున్నాడు, నా కుమారుడు నాకు మొరపెడుతున్నాడు, నా కుమార్తె నాకు మొరపెడుతుంది, నా కుమార్తె యొక్క సమస్యను నేను తీర్చాలి. నిజంగా నిజమైన ఒక తండ్రి, నిజమైన తల్లి, వాళ్ళు తల్లిదండ్రులు నిజంగా బిడ్డలు దుఃఖంలో ఉంటే వారు చూస్తూ ఊరుకోరు కదా, వారికి సహాయం చేస్తారు. అవునా? మన తల్లి మన తండ్రి ఆయనే, మన ప్రభు అయిన దేవుడే ఉన్నాడు. ఆ తల్లి మన ప్రభు అయిన దేవుడే నీ తల్లిగా నీ తండ్రిగా నీ హృదయమంతటితో నువ్వు కలిగి ప్రేమించినప్పుడు, నువ్వు ఇక్కడ ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా నువ్వు మోకాళ్ళుని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడి సహాయాన్ని పొందుకోలేవా? నీవు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అది ఎంత గొప్ప మరి ఆపదైన, ఎంత గొప్ప సమస్య అయినా ఆ పరలోక తండ్రికి అసాధ్యమైంది కాదు. సమస్తము సాధ్యమే. అది తలనొప్పవచ్చు, అది వ్యాధి అవ్వచ్చు, దీర్ఘకాలిక వ్యాధి అవ్వచ్చు, డాక్టర్ ఇది తగ్గదని చెప్పొచ్చు, మందులు పనిచేయదని చెప్పొచ్చు. అది ఏదేమైనప్పటికీ కూడా నా పరలోక తండ్రికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు మోకాళ్ళుని తండ్రి నీ కుమారుడుగా నన్ను కనికరించు ప్రభువా, నీ కుమార్తెగా నన్ను అంగీకరించు ప్రభువా అని నువ్వు ప్రార్థించినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లా అడుగుతున్నాడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకోవడం నేను యోగ్యుని కాదయ్యా, నీ కూలివానిగా ఒకరిగా నన్ను అంగీకరించు ప్రభు అని నేను అనుకుంటానని చెప్పి వెళ్ళాడు తండ్రి దగ్గరికి. తన జీవితంలో తండ్రిని విడిచిపెట్టి మరి బయలుదేరి వెళ్ళాడు. తన జీవితంలో మొట్టమొదటిగా తన దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నంత అంతా కూడా తిరిగాడు, విసిరిపడి జీవించాడు. చూడండి, అక్కడ వేసుతో తన డబ్బు అంతా ఆగజేశాడు. చూడండి, డబ్బు ఉన్నంత వరకు లోకంలో అందరూ ప్రేమిస్తారు మనల్ని. డబ్బు లేకపోతే, ఆరోగ్యం లేకపోతే ఎవరు నిన్ను ప్రేమించరు. నీ సొంత బంధువులను, నీ భార్య బిడ్డలు కూడా నిన్ను చూడరు. ఎందుకంటే మనలో శక్తి ఉన్నంత వరకు, మనలో ధనం ఉన్నంత వరకు అందరూ మనం ఆదరిస్తారు. ఈ పోయినప్పుడు నిశ్చయంగా ఎవరు మనల్ని చూడలేరు. ప్రియులారా, అక్కడ ఆ యొక్క వ్యక్తి తండ్రి దగ్గర నుంచి విడిపోయాడు, నడిబాటు అయ్యాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు, వేసులతో తిరిగాడు, మరి ఎన్నో జోజాలు ఆడాడు, మోసంతో బ్రతికాడు, అంతా కూడా పోయింది. ఇప్పుడు తినటానికి తిండి లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా సహాయం చేయట్లా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అతనికి ఏ మేలు చేయట్లా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు అతనికి బుద్ధి వచ్చింది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఎంత బుద్ధిహీనుడిని, నా తండ్రి ఏంట అనేక మంది మరి భోజనం సమృద్ధిగా పూజిస్తున్నారు, అనేక మంది కూలి వాళ్ళకే అన్నం సమృద్ధిగా తింటారు, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను.
ఇక నిన్న బుద్ధి వచ్చి, తండ్రి ఇప్పుడు నా తండ్రి దగ్గర నేను వెళ్తాను అని అనుకుంటున్నాడు. ఆయన నేను కుమారుడిగా ఉండడానికి యోగ్యుడి కాదు, కానీ నీ కూలివాడిగా ఒకరినైనా నన్ను ఉంచుకోయ్యా అని ఆ తండ్రి పాదముల మీద పడతాను వెళ్ళని తన బుద్ధి వచ్చినప్పుడు మనసును మార్చుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు అతను తప్పిపోయిన కుమారుడు అంతా కూడా పోగొట్టుకొని తండ్రి తన కుమారుడు రావటం చూశాడు. తన కుమారుడు రావటం చూస్తున్నప్పుడు ఆ యొక్క పరలోక తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవాది దేవుడు నిజంగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కొరకు ఆ తండ్రి గబగబా ఎదురు బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తూ అతను కౌలించుకొని అతను మెడ మీద పడిపోయి ముద్దు పెట్టుకొని, నా కుమారుడా నువ్వు తప్పిపోయి దొరికావు, చనిపోయి బ్రతికావు అని చెప్పి ఆ కుమారుడిని హత్తుకొని అతనికి మరి నూతన వస్త్రములు ఇచ్చి అతను ఎంత చేసుకుంటున్నాడు ఆ తండ్రి. దేవుని స్తోత్రం. ఈ రోజు మనమందరం కూడా ఒక దినమును ఒకనప్పుడు తప్పిపోయిన కుమారులమే. మనమందరం కూడా తప్పిపోయిన కుమారులమే. మనం లోకంలో ఉన్నప్పుడు మన తండ్రి చిత్తాన్ని జరిగించకుండా మనకి ఇష్టం వచ్చినట్టు జీవించి అంతా నష్టపోయి మనం తండ్రి దగ్గరికి వచ్చాం. అవునంటారా? ఇప్పుడు తండ్రి మనల్ని త్రోసివేయట్లేదు, కానీ ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆయన కృప చూపే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాదంట. ఆయన కృప చూపే దేవుడు అయి ఉన్నాడు. పిల్లలు, అయా నీ కుమారుడిగా ఉండటానికి నేను యోగ్యుడు కాదని చెప్పి తన కాళ్ళ వేపడి దేవుడు మన కుమారుడు ఏడుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన హత్తుకొని, నా కుమారుడా నిన్ను క్షమించాను, నువ్వు తప్పిపోయి దొరికావు, చనిపోయి బ్రతికావు అని చెప్పి గొప్ప విధి చేశాడు. ఒక ఉంగరం పెట్టాడు అనేది ఉంగరం పెట్టినటువంటి అధికారము సూచన. అందుకనే ఇప్పుడు అతను నువ్వు నా కుమారుడివే అని చెప్పి అధికారికంగా ఒక సూచన ఇచ్చాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. ఈరోజు నేను కూడా ఈ లోకంలో అనేక సార్లు తప్పిపోయి ఉండొచ్చేమో, కానీ నువ్వు తప్పిపోయి నీవు బుద్ధి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైనా తెలుసుకొని ఆ దేవుడు నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవాది దేవుడు ఆయన పరలోక తండ్రికి నేను ఇష్టడుగా జీవించాలి, ఆయన కుమారుగా జీవించాలని ఆయన వద్ద కనుక నువ్వు వచ్చినట్లయితే ఇప్పుడు దేవుడు నిన్ను బహుగా ప్రేమించి బహుగా ఆయన తన అధికారాన్ని నీకు ఇచ్చి ఆయన కుమారుడుగా నేను ఉంచుకోబోతున్నాడు. పిల్లల దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు జీవించినట్లయితే నువ్వు రాజకుమార్తెగా ఉంటావు. పరలోకపు దేవుడు, ఆ పరలోకపు తండ్రి అయిన దేవుడి కుమారుడుగా కుమార్తెగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తే పరలోకం అంతా కూడా నీ మాటకి అది లోబడుతుంటుందట. దేవుని స్తోత్రం కలుగునుగా. అవునా కాదా? పేతురుకి ఏం చెప్పాడు దేవుడు? పేతురుకి పరలోక తాళాలు ఇచ్చాడా లేదా? పేతురు ఈ పండు మీద సంఘమే కట్టదు, పరలోక ద్వారములో దాని ఎదుటి నిలువునారు. నువ్వు భూమి మీద దేన్నైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడతా అన్నాడా లేదా? అంటే ఇక్కడ పేతురు ఇక్కడ పలికితే పరలోకం కూడా ముయ్యబడద్దు. అక్కడ అటువంటి అధికారం ఇచ్చాడు ప్రియులకు. అందుకని ప్రియమైన దేవుని సంగమా, అటువంటి గొప్ప దేవుని కుమారుని స్థానం ఏంటో నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితంలో అది గొప్ప విలువ ఉన్నది ప్రియులారా. నీ జీవితం అంతటికి చూడండి, నువ్వు దేవుని కుమార్తె స్థానంలో కనుక ఆ విలువను గుర్తించి ఆ స్థానంలో కనుక నువ్వు ఉండగలిగినట్లయితే నిజంగా నువ్వు భూమి మీద నువ్వు ఏదైతే పలుకుతావో పరలోకమున్న దేవుడు దాన్ని రూఢిపరుస్తాడంట. నువ్వు పలికినప్పుడు దాన్ని అది నెరవేర్చబడుతుంది. అందుకని పేతురు చెబుతాడు, పేతురు ఈ భూమి మీద నువ్వు దేన్నైతే బంధిస్తావో పరలోకమందు బంధించబడుతుంది, భూమి మీద దేన్నైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది అంటున్నాడు. దేవునికి స్థితి కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మహిమ ప్రభావం కలిగిన గొప్ప దేవుడు పరలోక తాళం చెవులు పేతురు గారికి ఇచ్చాడు. అందుకని ఆ పేతురు తాళం చెవులు ఆ పెంతుకోస్తున్నాన అక్కడ ఓపెన్ చేశాడు పరలోకానికి వెళ్ళటానికి. మీరు మారు మనసు పొంది ప్రతి వాడు కూడా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారని ఆ తాళాన్ని అక్కడ ఓపెన్ చేశాడు. ఆ తాళం ఓపెన్ చేసినప్పుడు ఆయన మాట విని ఆ మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు 3,000 మంది బాప్తిసం పొందారు. మొట్టమొదటి సంఘం అది. దేవుని స్తోత్రం కలుగునుగా. 3,000 మంది బాప్తిసం పొందారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. అప్పుడు వారు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకున్నారు. ఇప్పుడు వారు దేవుని కుమారుని స్థానంలోకి వచ్చారు. ఒకప్పుడు పాపులుగా ఉన్నారు, ఇప్పుడు పాపం అనేదే కనపట్ల వాళ్ళు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత. ఎందుకంటే చూడండి, దేవుని ఆత్మతో జన్మించిన వాడు వాళ్ళు పాపమే ఉండదు ప్రియులారా. దేవుడు తన రక్తంతో కడిగినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. అందుకని నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలి.
అప్పుడే ఈ జన్మ పరిపూర్ణమయ్యి పరిశుద్ధుని యొక్క కుమారుని స్థానంలోకి వచ్చి దత్తపుత్రులుగా పుత్ర స్వీకారం కలుగుతుంది నీకు. అప్పుడే నీకు దేహానికి విమోచన కలుగుతుంది. యుగయుగులు కూడా ఆయనతో సదాకాలం ఉండబోతున్నావు. ఆ మహిమ గల దేవుడు నీలో నివసించినప్పుడు ప్రియులారా, ఈ దేహము నిజంగా చూడండి, ఈ దేహమును నువ్వు నిజంగా భూమిలోకి వెళ్ళిపోయిన పునరుద్ధాన శక్తి కలిగి ఒక దినం దేవుడి స్వరం విని ఈ మృతమైన పుట్టిన దేహం మరలా లెగుస్తుంది ప్రియులారా. చూడండి, అట్టి కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అందుకనే మన క్రీస్తు యేసులో నేను పరలోక స్థానంలో కూర్చోబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితము, నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడికి అంతా కూడా చూడండి దేవుడి శిష్యుడిగా, ఆయన కుమారుడిగా, పుత్ర స్వీకారంగా, దత్తపుత్రత్వం కలిగి నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నట్లయితే ఆ గొప్ప శక్తిని నువ్వు పొందుకుంటావు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ దినము నాయన నీవు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము మీ పుత్రులుగా పుత్ర స్వీకారం పొందాలని, క్రీస్తు యేసులో పరలోక స్థానంలో మేము కూర్చునబడాలని మా స్థానాన్ని మాకు ఇచ్చిన దేవుడు నీవు ఎన్నావు ప్రభువా. క్రీస్తు యేసులో ప్రతి పరలోకము ఆశీర్వాదము, ప్రతి వాగ్దానము మమ్మల్ని వారసులుగా చేసిన నీవు నా తండ్రి, నీ కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో నేను జన్మించినప్పుడు, నీ పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు ప్రభువా, నీలో పాలి భాగస్వామిగా ఉంటాం ప్రభువా. అయ్యా నీ కుమారులు కుమార్తె స్థానంలో మేము ఉండి ఆ పరలోకం యొక్క నా తండ్రి ప్రతి ఆశీర్వాదానికి మేము వారసులుగా ఉంటామని వాగ్దానం చేసాం తండ్రి. ప్రభువా నీ స్తోత్రం నాయన. దేవుడు లేనని వారు బుద్ధిహీనులు చెప్తున్నావు ప్రభువా. వాడు చెడిపోయిన కార్యం చేస్తూ అసహ్యకారం చేస్తాడని చెప్తున్నావు ప్రభువా. కానీ ప్రభువా నువ్వు నమ్ముతున్నావు తండ్రి, నువ్వు జీవాధిపతి, నువ్వు జీవగల దేవుడు ప్రభువా. అయ్యా నాయన, ఒకప్పుడు నాయన లోకమును పాపంలో ఉండి ప్రభువా తప్పిపోయిన కుమారులుగా ఉన్న మమ్మల్ని ప్రభువా ప్రేమించావు తండ్రి. కానీ ప్రభువా జగత్ పునాది వేయబడక ముందే అయ్యా క్రీస్తులో మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు నీవు ప్రభువా. అందుని బట్టి తండ్రి నాయన నీ ఏర్పాటు, నీ ఎన్నికలు బట్టి ప్రభువా ఒక దినము నీ ప్రేమ మనం ఆకర్షించి ప్రభువా నీ ఎందుకు ఆకర్షించుకున్నావు తండ్రి. అయ్యా నాయన మేము మీ ఎందుకు రాలేదు, కానీ ప్రభు నీవే మా ఎందుకు వచ్చి మమ్మల్ని పిలిచిన దేవుడు ప్రభువా, మమ్మల్ని ఆకర్షించుకున్న దేవుడు ప్రభువా, మీ వాగ్దానానికి వారసులుగా చేస్తున్న దేవుడు నీవే ప్రభువా. మీ స్తోత్రము నాయన. ఇప్పుడు దాని దినమందు నీ ప్రజలను నీ మాటలతో నింపినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మశక్తితో నింపి నీకు బలపరచమని, మహిమాగంత ప్రభావం మీరే పొందమని ప్రభు. వినబడిన వాక్యము, విన్న వాక్యము ఈ విలుచున్న ప్రతి ఒక్కరిని ప్రభు, విన్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను గురించి అయ్యా నీ వాక్యము నిజంగా హృదయంలో నూనెత్తులుగా ఫలించిందా నాయన. మీ కుమారులు కుమార్తెలుగా మేము కూడా ఇంకెవరైతే నీ పుత్రులుగా స్వీకరించబడలేదు ఆ దత్తపుత్రులుగా స్వీకరించబట్టుకు నీ ఆత్మచేత వారిని నింపి నీ కుమారులుగా కుమార్తెలు వారిని స్వీకరించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా ఆయన ఎవరైతే నాయన బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నట్టు వారిని కరుణించండి అయ్యా. హాస్పిటల్లో ఉన్న నాయన నీ కుమారుని స్వస్థపరచమని వేడుకొచ్చున్నాను తండ్రి. దేవా కుమారుడు ప్రభువా అయ్యా నాయన చాలా ప్రమాదంలో ఉన్నాడని చెప్తున్నాను ప్రభు, కానీ నీకు అసాధ్యమైంది లేదు ప్రభు. అయ్యా మరణమును తప్పించిన ప్రభు నీ హోమన్నావు తండ్రి. అయ్యా డాక్టర్ కన్నా పరమ వైద్యుడు నీవు అన్నావు. డాక్టర్ తన జ్ఞానంతో వారు పనిచేస్తారు, కానీ నీ విశ్వాసం మీద పనిచేస్తావు తండ్రి. ఇచ్చిన కుమారుడు స్వస్థపరచు దేవా. అదే ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారో నీ గొప్ప కృపతో కరుణించండి. మమ్మల్ని చేతులుగా అప్పగించుకుంటూ అయ్యా మమ్మల్ని నాయన నీ కుమారులు కుమార్తెలుగా నువ్వు నాయన పుత్ర స్వీకారము మమ్మల్ని జరిగించమని నీ ఆత్మ పాలు దయచేసి ప్రభు. అయ్యా నీ కొరకు మహిమకరంగా అయా ఈ భూమి మీద నీ ప్రతినిధులుగా అయా నీ కుమారుడు కుమార్తెలుగా మేము జీవించినట్లు నీ కృప మాపై ఉంచమని, మహిమ ప్రభావాలు మీరే పొందమని, ఆయనకు వచ్చిన ప్రతి ఒక్కరిని వారికి నాయన నేను ఆరాధించి నీ బిడ్డలందరూ మనం దీవించమని, ఈ రోజు రాలేని వారికి కూడా మన అవకాశం కల్పించమని, విన్న దేవుని వాక్యం అందరినీ బట్టి స్తుతి చెల్లిస్తూ అయా నా తండ్రి వారికి ఈ వాక్యం హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తుని మీ దివ్యనామాలు ప్రార్థించి స్తుతించి మహిమపరిచి వచ్చిన పరమ తండ్రి. ఆమేన్. పరలోకం మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చినగాక, ఈ చిత్త పరలోకములు నెరవేరినట్లు భూమి ఎందుకు నెరవేరినాక నేను మన ఆహారం దయచేయండి, మా ఇలా ప్రార్థన చేయమని క్షమించినట్లు మా ప్రార్థన క్షమించండి, మమ్మల్ని శోధనలో దాన్ని దుష్టు నుండి కీడును తప్పించండి, రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం మీరైన మారుతుంది. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు ఆయన దివ్య ప్రేమ సమాధానములు ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరిను మనందరిని కూడా ఆయన పుత్రులుగా స్వీకరించడానికి ఆయన ఆత్మ చేత నింపబడే కృపను మనందరికి కూడా ఆయన దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించుగాక, ప్రభు కృపతోడుగా ఉండుగాక. ఆమేన్.